రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ దండాల్, గుడ్ ఈవినింగ్ శనార్థులు. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల వార్తలలో రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మిద్బాస్ అని మమత. ఇలా ప్రతిరోజు మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మీకు కావాల్సిన వార్తలు మళ్ళీ ఇయ్యాల సుతా టైం అయిందని దబ్బ పట్టుకొచ్చిన. ఈ ముచ్చట కంటే ముందుగా హెడ్లైన్స్ చదువుకుందాం పారి. నాగాలాండ్ లో సంత్రాల పండగ, రుసోమా ఊర్లో జరిగింది కన్నుల నిండుగా. పట్నంలో 4 లక్షల కుక్కలు, సర్కారోళ్ళు సర్వే చేసి చెప్పిరు లెక్కలు. దీపావళికి కాలుస్తారు సుత్తిలి బాంబు, కోతులకు తయారు చేసిండ్రు సున్నం బాంబు. నిరుడి ఎల్లోనినే ఎఫెక్ట్, ఇప్పుడు చూపెడుతుంది పర్ఫెక్ట్. వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, పెసర్లు, మినుములు, కందులు, శనిగలు, కుసుమలు, గోధుమలు. ఇక కూరగాయలకొస్తే టమాటా, బెండకాయ, సిక్కుడుగాయ, గోకరకాయ, సోరకాయ, వంకాయ, బీరకాయ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్లు, కీర, దోసకాయలు, దొండకాయలు. ఆకుకూరలకు వస్తే పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, పుదీనా, కలగూర, మెంతికూర. ఇట్లా ఏ సీజన్లో బట్టి ఆ కూరగాయల ధరలకు ఎక్కువ రేటు ఉంటుంది. ఇక ఆ పంటలే పండించుకుంటారు. ఏ పండ్ల ధరలు ఎక్కువ ధర ఉంటే ఆ పండ్లు పండిస్తుంటారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఒకసారి చూడురు మీరే. యాపిల్ యాపిల్, రెడ్ యాపిల్, వెరీ వెరీ స్వీట్ యాపిల్. సంత్రాలు పచ్చ సంత్రాలు పండుగ అవుతుంది చూడుండ్రి. ఆవు నాగాలాండ్ రుసోమా అనే ఊళ్ళనట సంత్రాల రాసులు పోసి ఇగో పండుగ ఎట్లా చేస్తున్నారో చూడుర్రో పారి. అరే రాసుల మీద రాసులు పోసిరు, బల్లల మీద, బుట్టలల్లా, కవర్లల్లా సుతం మొత్తం ఏడ చూసినా సంత్రాలే ఉన్నాయిగా, ఊరంతా వరిసిర్రు. అరే సంత్రాల పండుగ చేస్తారట నువ్వు అక్కడ. ఈ సంత్రాలు అన్నీ కెమికల్ మందులతోటి వండించినవి కూడా కాదుళ్ళు, సేంద్రియ పద్ధతిలోనే వండించిరట పంట. ఇక నో కెమికల్స్ అన్నట్టు. పంట చేతికి రాగానే దేశం అంతా ఇంత రుసోమా అనే గ్రామం కాడ ఈ పండుగ చేసుకుంటారట చూడండి. రుసోమా సంత్రాలకు మస్తు డిమాండ్ ఉంటుందంట నువ్వు దేశం అంతటా. పంట చేతికి రాగానే ఇక 2 రోజులు సంత పెట్టి నడిపిస్తారట. చుట్టుపక్కల ఊర్లోళ్ళు, జిల్లాలోళ్ళు వచ్చి కొనుక్కపోతారట సంచుల కవర్లల్లా. అన్ని రకాలుగా అక్కడ సర్కారు అన్ని ఆసర్లు చూసుకుంటుందట. మొత్తానికైతే నచ్చిన పండ్లు కొనుక్కోపోవచ్చు అన్నట్టు ఏరుకొని గన్లకి వెళ్ళి. ఇగో తిరిగి ఏవి నచ్చితే అవి ఏరుకొని కొనుక్కోపోతురు. ఈ తమ్ముడు వాళ్ళ నాయననో ఎవరో మరి ఆయనతో అప్పుడే టేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ పండుగ కారణంగా రైతులకు సుతం మస్తు ఆసరైతుంది అన్నట్టు. ఒక్కతాన రాసులు పోసి ఒకటే ఊళ్ళో అమ్మే వరకు మంచిగానే గిరాకీ అవుతుందట. మామూలుగా సూతా ఎప్పటికప్పుడు అమ్ముడు పోతూనే ఉంటాయంట. కానీ గిట్ల పండుగ చేసుకుంటారట తాపకు. అక్కడ సర్కారు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటుందట నువ్వు. మొత్తానికైతే మన తన సుత గిట్ల వేస్తే బాగుండు. కాకపోతే అన్ని రకాల పనులు వేసి గిట్ల సర్కారు తరఫున ఈ ఇట్లా పండుగలు ఎన్నడూ చేయలే. కానీ గీళ్ళు అయితే సంత్రాల పండుగ గమ్మతే ఉంది పోండ్రి. చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయిలే. అరే ఆడ పండుగ పోయిన వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమోగా. కవర్లలో కొనుక్కపోయి 3-4 రోజులు తింటుండొచ్చు ముద్దుగా. ఇక డిబ్బీలు, ఫ్రిడ్జ్లు ఉన్నోళ్ళు అయితే మంచి ఓ వారం 10 రోజులు తింటుండొచ్చు. జ్వరం వచ్చినప్పుడు నోరిసేది అయినప్పటికి ఇవి బాగా తింటారు. గట్లని ఇక దేశమంతటా ఇగో రుసోమా అనే కాడికి వెళ్ళి బాగా సప్లై చేస్తుంటారట నువ్వు. ఈడ పండుగ ప్రతిసారి చేస్తారట. మరి ఇదే స్పెషల్. ఇగాడ వాళ్ళు నన్ను కుక్కను తీసేసిండ్రు. వాళ్ళ బతుకు కూడా కుక్క బతుకు అవుతుంది. ఎందుకు ఇట్లా కుక్క లెక్క అరుస్తున్నావు? అరే నువ్వు కుక్కవా మంచివారా? చాయ్ గట్ట కుక్క లెక్క తాగకు. రోడ్డు మీద కుక్క బతికే నువ్వు బతికే ఏం లాభం రా బాలిగా. పోరా కుక్క, పోవే కుక్క, కుక్క లెక్క చెయ్యకు. ఈడొక కుక్క, అదొక కుక్క. ఛీ కంటే కుక్కల్ని ఒక్క కాడ జమయ్యి కయ్యర మొత్తుకుంటున్నాయి. ఇయ్యాల గిట్ల కుక్క లేకుండా ఏ పని జరగదాయే. తిట్టుకోనికి కుక్కనే, దొంగల వటేనికి కుక్కలే. అయితే కుక్కల ముచ్చట ఎందుకు వచ్చింది అంటారులే. చూడురు మీరే.
కుక్కల లెక్క 4 లక్షల టన్నులు అవు పట్నం మొత్తముల గల్లీలల్లా అంతా సర్వే చేసి చూడంగా సర్కారోళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు లెక్క పెట్టి చెప్పిన ముచ్చట ఏందంటే ఇక పట్నంలో హైదరాబాద్లో ఏందక్కువ 4 లక్షల కుక్కలు తిరుగుతున్నాయి టన్నులు గ్రామ సింహాలు వాటి హవా మామూలుగా లేదుగా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజన్లో ఎక్కువ కరిచేటట్టే ఉన్నాయిగా 180 కుక్కలకు ఆపరేషన్లు చేసిరట ఇప్పుడు జర జనాభా తగ్గుతుంది కుక్కలదని అన్నా గానీ ఇక జిహెచ్ఎంసీకి ఫోన్ కొడుతున్నారట కంప్లైంట్ ఇస్తున్నారట గలీలో పొంటే అందరూ జనాలు ఏముంది 8 నెలల వయసు నుంచే పిల్లల గంటాయి అయ్యే కుక్కలు ఏడాదికి 8-10 పిల్లలను గంటాయి ఒక్క పారే మందకు మంద వెరిగే వరకు గిట్ల అవుతున్నట్టుంది 4 లక్షల జనాభా అయిందట చూడురా ఇట్లది చాలా మటుకైతే పెంపుడు కుక్కలకు ముద్దుగా ఇంట్లోనే తిండి పెడతారు హాయిగా చూసుకుంటారు ఇక మరి ఊళ్ళుండే కుక్కలు వీధి పంట ఉండే కుక్కల పరిస్థితి ఏంది పాపం జర గివిట్ల గురించి చూస్తా పట్టించుకోవాలి సర్కారు వాళ్ళు ఏదో ఒక ఉపాయం చేసి అవిటికి చూతా ఫ్రీడమ్ ఇవ్వాలి మరి అవేమన్నా అడవిలో బతికే జంతువులా ఊర్లలో ఉండేటియేనాయే ఈ వీట్ల కొరకు ఏదో ఒక ఉపాయం చేస్తే మంచిగా ఉంటుంది అనుకొస్తున్నారు చాలా మంది పబ్లిక్ కానీ చూడుర్రే చూస్తుండగా ఎంత పెరిగిందో వీట్ల లెక్క 4 లక్షలు అంటే మామూలు ముచ్చటన ఒక్కతాన చూస్తే అదిరిపోవాల్సిందే ఇక గల్లీలల్లా షాన్నే ఎగబడుతున్నాయి మరి చాలా మందికి అయితే జర ఆట పట్టిస్తానో లేకుంటే వీటికి తిండి దొరకకుండానో మీదికి ఎగబడతాయి కానీ మీరు ఏమనుకుంటే గవేమంటాయి అమ్మా అని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారట కానీ కంప్లైంట్ మాత్రం గట్టిగానే పోతున్నాయట జిహెచ్ఎంసీ వాళ్ళకు ఇక ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు అన్నట్టుగానే ఉన్నది ముచ్చటనైతే జర ఏదో ఒక ఉపాయం చేస్తే బాగుంటుంది సారు ఈ వీట్ల విషయంలో సుధా అవి మస్తు విశ్వాసంతో ఉంటాయి మనుషుల కంటే ఎక్కువ ఇక దొంగన్నలను సుధా పట్టుకుంటాయి అప్పుడప్పుడు మొత్తుకొని గసొంటి గ్రామసింహాలు ఉండాల్సిందే అని కొందరు అంటున్నారు ఇంకా కొందరేమో ఈ వీటితోటి ఏగలేకపోతున్నామని ఇంకా కొందరు అంటున్నారు ఇంతసేపు కయ్య మొత్తుకునే కుక్కల వార్త చెప్పినాం ఇన్నర్గా వాటి జనాభా 4 లక్షలకు పెరిగిందట పట్నంలా అని మస్తు సతాయిస్తున్నాయని జిహెచ్ఎంసీ వాళ్ళ కూసుతా రోజు కంప్లైంట్లు ఇస్తున్నారట పబ్లిక్ మరి వీటిలో ఇట్లుంటే అయితే ఇంకో పక్క కొండె పనులు చేసే కోతుల వార్త రానే వచ్చింది మరి వీటి జనాభా ఎంత పెరిగిందో ఇవి ఎంత సతాయిస్తున్నాయో ఎన్నెన్ని తిప్పలు పెడుతున్నాయో ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఎన్నెన్ని ఉన్నాయో ఒక్క పారి మొత్తం లిస్ట్ చెప్తాం ఇనుడిని మరి అవోళ్ళ మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల గన్నులు చూసి ఉంటారు అరే మండలేస్ అయితే అన్న అయితే ఒక రివాల్వర్ ఉంటుంది ఇక సోల్జర్లు అట్లనే మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళ తాననైతే స్మాల్ మిషన్ గన్ను బెరేటా గన్ను ఎంపీఎస్ లైట్ మిషన్ గన్ ఉంటుంది ఎంఎంజీ ఉంటుంది AK-47 ఉంటుంది AR-41 ఉంటుంది గిసొంటియే చూసి ఉంటాం కానీ ఇప్పుడు మేము చూపెట్టబోయే గన్ను చూస్తే తారీఫ్ చేయాల్సిందే గా గన్ను దేనికి యూజ్ చేస్తారంటే కోతులు కొట్టనీకట అరే నవకుర్రోళ్ళ చింతపల్లి ఊళ్ళోళ్ళకు మస్తు గోస అవుతున్నదట కోతులతోటి ఉత్త చింతపల్లి ఊళ్ళోళ్ళకే కాదు మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇదే గోసున్నది చూడండి ఇగో ఈ గొట్టం చూసిర్రా ఎట్లుందో గొట్టం కింద కట్క నొక్కితే బాంబు వేలినట్టే సప్పుడు వస్తుందట డబేలుమని ఇగో గొట్టం లోపల సున్నం బిల్లలు వేసిండు వేసి ఆయనతో ఇన్ని నీళ్ళు పోసిండు పొయ్యంగానే ఏమున్నది సున్నం బిల్లలకి వెళ్ళి గ్యాస్ విడుదలయ్యి కిందికి వెళ్ళి వంట రూమ్లో వాడే లైటర్కి వెళ్ళి ఆయనతో కట్క నొక్కంగానే ఇగో గిట్ల డబేలుమని సప్పుడు వస్తుంది అన్నట్టు కోతులు ఉరుకుతాయి ఇక గంతేగా మరి సున్నం వేసిన గోడల మీద ఇన్ని నీళ్ళు పడితేనే బస్సున సప్పుడు వస్తుంది గ్యాస్ వచ్చినట్టు అగో గట్ల గ్యాస్ రిలీజ్ అయ్యి లైటర్ నొక్కంగానే చిటుక్కుమని వేలుతుంది అన్నట్టు పటాకి కోతులు ఎలగొట్టడానికి మంచి ఇకమతి చేసిండు అని చెప్పి రైతులు అందరూ కొనుక్కోపోతున్నారట ఇక గాళ్ళకైతేనే బాగా అక్కడికి వస్తుందిగా కోతులు బాయికాడ చేను ఖరాబ్ చేస్తాయి బెండ చెట్లు టమాటాలు ఆకుకూరలు ఏం మిగిలనిస్తలేవాయే ఇండ్లల్లో సుతా ఇక కుండలల్లో వంట రూమ్లలోకి పోయి అన్నం గిన్నెం ఎత్తుకపోతున్నాయి ఇక గసంటోళ్ళు ఊరోళ్ళు సుతా కొనుక్కోపోతురట ఇక రైతులకు జర ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఇగో మహబూబాబాదు వ్యవసాయ మార్కెట్ కానీ పెట్టినట క్యాంపు గీన ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిరో తెలియదు కానీ 200 రూపాయలకి గన్ని అమ్మిపోతున్నారట ఉత్త పంట పండించే రైతులే కాదుళ్ళు ఇగో కోళ్ళపార పోలు సుత కొనుక్కపోతున్నారు కోళ్ళపారం ఓనర్లు సుత పట్టుకపోతున్నారు కోళ్ళ దాన కూడా మిగిలినిస్తలేవట కోతులు గందుకనే ఇక ఓనర్లు కొనుక్కపోతున్నారు కోతులు దెబ్బకే ఉరుకుతాయి ఇక ఎండాకాలం ఎండలు మండుతాయి ఎండతో పాటు అప్పుడప్పుడు వర్షాలు సుత పడుతుంటాయి మధ్యలో అదే వర్షాకాలంలో వర్షంతో పాటు మంచు పడుతుంది చలి పెడుతుంటుంది చలికాలం వచ్చిందనుకో వర్షం పడుతుంది ఎండలు కొడతాయి చలికాలం వచ్చిందనుకో వర్షం పడుతుంది ఎండలు కొడతాయి చలి పెడుతుంటుంది మంచు విపరీతంగా కురుస్తుంటుంది మనుషుల లెక్కనే కాలాలు సుత గమ్మతి మారుతుంటాయి
ఒక కాలంలో జరగాల్సిన ఇంకొక కాలంలో జరుగుతున్నాయి. అయితే అస్సలు ముచ్చట ఏంటంటే ఎండాకాలం రాకముందే ఎండలు జూపి కొడుతున్నాయి అటనుల్లో హైదరాబాద్ పట్టణముల్లా. ఇక ఇన్నొద్దుల సంధి ఫ్యాన్లు ఏసీలు ఖాళీగా ఉంటుండే బంద్ పెట్టి ఇప్పుడు అన్ని ఆన్ చేయాల్సి వస్తున్నది అటనుల్లో. ఇగో జిల్లాలలో సుత పొద్దుమాపు ఆయన ఎండలు దంచుతున్నాయి. రాత్రి పూట మబ్బులను అయితే మస్తుగా మంచు పొగ మబ్బులు అమ్ముకోబోతున్నాయి అట. ఆగో ఇన్నరా అప్పటి ఎల్నినో ప్రభావమే ఇప్పుడు చూపెడుతున్నదట. స్పెసిఫిక్ మహాసముద్రం నీళ్ళ మీద గర్మి పెరుగుతున్నది అన్నట్టు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో బగ్గా ఎండలు పడుతున్నాయి. ఇక అందులో వాహనాలు ఇంకింత రువ్వడిగా తిరుగుతాయి. కిందికెళ్ళి గరమే మీదికెళ్ళి ఎండ కొట్టబట్టే. ఇక అప్పటి ఎఫెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా చూపెడుతుంది అన్నట్టు. వాతావరణంతో పెట్టుకుంటే గట్టనే ఉంటది. మరి ప్రకృతి లేకుంటే బతకలేము, ప్రకృతితో పెట్టుకుంటే ఆయనతో బతకలేము. పోండ్రి ఎండాకాలం వస్తే ఎప్పుడన్నా ఓ పారి వానలు పడతాయి. అదే వానకాలంలో చలి పెడుతుంది, వాన కొడుతుంది, మంచు కురుస్తుంది. ఇక చలికాలంలో అయితే మూడు అవుతాయి, వాన వస్తుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, మంచు కురుస్తుంది. కానీ ఈ తాప జర ఎండాకాలం రాకముందే ఎండలు అయితే రువ్వడిగా పడుతున్నాయట. జర జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు చిన్న పోరగాళ్ళను బయటికి ఎక్కువ పంపకోండ్రి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల ఇచ్చంద్రమైన ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.